అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను జంబ్లింగ్ చేసే కార్యక్రమం మొదలుపెడితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఫైనలైజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కురుబ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉషశ్రీ చరణ్ను ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మార్చారు. దీంతో తెలుగుదేశం కూడా అదే సామాజిక వర్గానికి చెందిన సవితకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఉషశ్రీ చరణ్ భర్త రెడ్డి కాగా సవిత భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం పెనుకొండ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు. అయితే ఆయన పార్టీ ఆశించినంత చురుగ్గా పనిచేయటం లేదన్న విమర్శలున్నాయి. మరోవైపు సవిత పెనుకొండలో అన్న క్యాంటీన్ నిర్వహించడంతో పాటు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కార్యకర్తలతో మమేకమై పనిచేస్తున్నారు. దీని మూలంగా వైసీపీ కక్ష సాధింపు చర్యలకు గురయ్యారు. వ్యాపారపరంగా నష్టపోయారు కూడా. నిన్న మొన్నటి వరకు వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందా అన్న సంశయం ఉండేది. అధినేత చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మంత్రి ఉషశ్రీ చరణ్ను కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెనుకొండకు మార్చి అక్కడి నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించడంతో సమీకరణాలు మారిపోయాయి. పెనుకొండలో ఉషశ్రీ చరణ్ సామాజిక వర్గానికి చెందిన సవితను బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం డిసైడ్ అయింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన మహిళలిద్దరూ ప్రధాన రాజకీయ పార్టీల తరపున బరిలోకి దిగటంతో అందరి చూపు పెనుకొండ వైపే అన్నట్టు కనిపిస్తోంది. ఉష కురుబ సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గం, అలాగే తెలుగుదేశం తరపున బరిలో ఉన్న సవిత కురుబ సామాజిక వర్గం అయినప్పటికీ ఆమె భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య పోటీ మరింత ఆసక్తి రేపుతోంది. సవితకు కలిసి వచ్చే అంశాలు కొన్ని మెరుగ్గా ఉన్నాయి. ఆమె స్థానికురాలు కావటం, ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండటం, అందరితో పరిచయాలు ఉండటం, ప్రజా సమస్యల మీద డైనమిక్గా దూసుకెళ్లటం సవితకు కలిసి వస్తున్నాయి. ఉషశ్రీ చరణ్ పెనుకొండ నియోజకవర్గానికి నాన్ లోకల్ కావడంతో స్థానికత ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది. ఇప్పటికే పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గీయులు ఉషశ్రీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉషశ్రీని మా మీద రుద్దొద్దని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అలాగే అవినీతి అనకుండా మా పెనుకొండకు వద్దు అని సొంత పార్టీ నేతలు రోడ్డెక్కుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉషశ్రీ శిబిరం ఉంది. ఇన్ని మైనస్ పాయింట్లు ఉషశ్రీ వైపు ఉండటం కూడా తెలుగుదేశం అభ్యర్థి సవితకు లాభించే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. బీకే పార్థసారథికి టిక్కెట్ రాకపోవడంపై ఆయన కినుకు వహించే అవకాశం ఉండటంతో అధిష్టానం పార్థసారథిని అనంతపురం ఎంపీగా బరిలోకి దింపాలని ఆలోచిస్తూ ఉంది. దీంతో తెలుగుదేశంలోని ఇద్దరు ముఖ్యులకు సముచిత స్థానం కల్పించినట్టు అవుతుంది. గ్రూపు రాజకీయాలు చేసుకునే అవకాశాలు లేకుండా పోతాయి. పెనుకొండలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే సవిత గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. Like, share and subscribe to Rajaniti channel.